వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. నవంబర్ మంత్కి సంబంధించి పార్ట్ 2 కరెంట్ అఫైర్స్కి స్వాగతం. మొదటి కరెంట్ అఫైర్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి రీజనల్ డైరెక్టర్గా ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారంటే సైమా వాజిద్ గారు అనమాట. ఏ ప్రాంతానికంటే సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించి, ఆగ్నేషియా అంటాం కదా, ఆ ఆగ్నేషియాకి సంబంధించి రీజనల్ డైరెక్టర్ ఎవరంటే సైమా వాజిద్ గారు. ఈ సైమా వాజిద్ గారు ఎవరైతే బంగ్లాదేశ్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారి యొక్క డాటర్ అనమాట. మరొక అంశం, నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఒక సాంగ్ అబండెన్స్ ఇన్ మిల్లెట్స్, అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ అనే సాంగ్ గ్రామీ అవార్డుకి సంబంధించి నామినేటెడ్ ఇన్ ది బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరీ. గ్రామీ అవార్డ్స్కి సంబంధించి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరీలో నరేంద్ర మోడీ గారికి సంబంధించి అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ అనే సాంగ్ అనేది నామినేట్ అయిందనమాట. ఈ యొక్క అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ సంబంధించి ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఫీచరింగ్ చేస్తారు. సో ఏంటంటే ఈ పాట పాడింది ఎవరంటే ఇండియన్ అమెరికాకి సంబంధించి సింగర్ ఫాల్గునీ షా అనమాట. అలాగే తన యొక్క హస్బెండ్ గౌరవ్ షా. సో ఏంటంటే మనకి ఈ సంవత్సరం 2023 అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా జరుపుకుంటున్నాం అనమాట. దానిలో భాగంగా ఈ సాంగ్ని ఆవిష్కరించారనమాట, అబండెన్స్ ఇన్ మిల్లెట్స్. మరొక అంశం, మిస్ యూనివర్స్ 2023. ఈ యొక్క మిస్ యూనివర్స్ 2023 సంబంధించి షెన్నీస్ పలాసియోస్ అనమాట ఈమె. సో ఈమె ఏంటంటే నికరాగ్వా దేశానికి చెందిన మహిళ అనమాట. సో మిస్ యూనివర్స్ 2023 షెన్నీస్ పలాసియోస్. మరొక అంశం, ప్రపంచంలోనే టాప్ 10 కాలుష్య నగరాల్లో మన భారతీయ నగరాలు 3 ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ ఢిల్లీ, 4th ప్లేస్ కోల్కతా, 8th ప్లేస్ ముంబై. సో ఎక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 420, కోల్కతాకు సంబంధించి 196, ముంబైకి సంబంధించి 163. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది స్విట్జర్లాండ్కి సంబంధించి ఒక సంస్థ అనమాట. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ర్యాంక్ ఎంత స్కోర్ అనమాట. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో భారతదేశం సంబంధించి ఫస్ట్ ప్లేస్ ఢిల్లీ, ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్ ఢిల్లీ. మరొక అంశం, కన్నును సమూలంగా మార్చిన న్యూయార్క్ వైద్యులు. ప్రపంచంలోనే తొలిసారి ఒక కన్ను మొత్తం తీసి కంటి రెప్పలతో సహా తీర్చి మార్చడం ఫస్ట్ టైం న్యూయార్క్ వైద్యులు అనమాట. స్టోరీ ఏంటంటే న్యూయార్క్లో ఒక పర్సన్, అరల్ జేమ్స్ అని ఒక పర్సన్, ఆ పర్సన్ ఏంటంటే అనుకోకుండా వెళ్తున్నప్పుడు ఏంటంటే హై వోల్టేజ్ ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో అతని కన్ను మొత్తం కాలిపోతుంది అనమాట. సో ఏంటంటే న్యూయార్క్లోని లాంగ్ హెల్త్కి సంబంధించి వైద్యులు ఏం చేస్తారంటే అతని కన్ను ఏదైతే ఉందో కన్నుని పూర్తిగా రీప్లేస్ చేయడానికి ఒక సర్జరీ చేస్తారు. సో ఆ సర్జరీకి సంబంధించి సక్సెస్ఫుల్ అయింది అనమాట. ప్రపంచంలోనే తొలిసారి కన్నును సమూలంగా మార్చిన న్యూయార్క్కి సంబంధించి వైద్యులు అనమాట. మరొక అంశం, వార్తలను ఇచ్చిన వ్యక్తులు వెంకటరామన్ పాస్డ్ అవే. సో ఏంటంటే ఆర్బీఐకి సంబంధించి 18th గవర్నర్ ఎవరైతే ఉన్నారో వెంకటరామన్ గారు పాస్డ్ అవే, చనిపోయారు అనమాట. ఈయన గురించి చూసుకుంటే కనుక 1990 నుంచి 1992 మధ్యలో ఆర్బీఐకి సంబంధించి గవర్నర్గా పనిచేశారు, 18th గవర్నర్గా. అలాగే 1985 నుంచి 1989 మధ్యలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారనమాట. సో ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఏదైతే ఉందో ఎల్పిజి రిఫార్మ్స్ టైంలో కూడా ఈయన ఆర్బీఐకి సంబంధించి గవర్నర్గా వ్యవహరించారనమాట. మరొక అంశం, అర్జెంటీనా అధ్యక్షుడిగా జేవియర్ మిలీ. ఈయన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 57.07 ఓట్ల శాతం గెలిచారనమాట. మరొక అంశం, అర్జెంటీనా అధ్యక్షుడిగా జేవియర్ మిలీ అనమాట. ఈయనకి లభించిన ఓట్ల పర్సంటేజ్ చూసుకుంటే కనుక 55.07% అనమాట ఓట్ల శాతం లభించింది. అలాగే ఏంటంటే 40 సంవత్సరాల తర్వాత ఈ యొక్క అర్జెంటీనాలో అతిపెద్ద మెజారిటీ అనమాట. చూసుకుంటే కనుక అర్జెంటీనా అనేది ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థ బాగా ఉండేదన్నమాట. ప్రజెంట్ ఏంటంటే ఇది ద్రవ్యోల్బణంలో చిక్కుందనమాట. ఏంటంటే ధరల పెరుగుదల విపరీతంగా ఉందన్నమాట, ఇన్ఫ్లేషన్. సో ఈయన అధికారంలో వచ్చినప్పుడు ముందు ఏంటంటే ఎలక్షన్స్ మూమెంట్లో ఏంటంటే ఈయన ఒక వాగ్దానం చేస్తాడు. ప్రెసిడెంట్ ఉన్న అర్జెంటీనా ఏదైతే ఉందో, ఈ అర్జెంటీనాలో ఏదైతే ఆకర్షక పథకాలు అండి అవన్నీ తీసేస్తాను, ముందు మన అర్జెంటీనా అనేది ఒక ఆర్థికంగా ముందు తీసుకెళ్ళడమే నా యొక్క ప్రధాన బాధ్యత అని చెప్పారనమాట. దానిలో భాగంగా ఈయన జేవియర్ మిలీ అర్జెంటీనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడనమాట. మరొక అంశం, న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా లక్సన్. గత నెలలో జరిగిన యొక్క ఎన్నికలకు సంబంధించి ఏంటంటే ఈయనకి ఒక మెజారిటీ తక్కువగా వస్తుందన్నమాట. సో ఏంటంటే 2 చిన్న పార్టీలకు సంబంధించి మెజారిటీ తీసుకుని ఈయన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు అనమాట. సో న్యూజిలాండ్ ప్రధానిగా లక్సన్. మరొక అంశం, లగ్జంబర్గ్కి సంబంధించి న్యూ ప్రైమ్ మినిస్టర్గా లుక్ ఫ్రైడెన్ ఎంపికారనమాట. సో లగ్జంబర్గ్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ లుక్ ఫ్రైడెన్. మరొక అంశం,
వరల్డ్ టీబీ రిపోర్ట్ 2023, ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ WHO రిలీజ్ చేసింది అనమాట, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీనిలో భాగంగా చూసుకుంటే కనుక భారతదేశంలోనే గత 10 సంవత్సరాలు చూసుకుంటే కనుక భారతదేశంలోనే ఎక్కువగా టీబీ కేసులు నమోదయ్యాయి అనమాట. భారతదేశంలో టీబీ కేసులు పర్సంటేజ్ చూసుకుంటే కనుక ప్రపంచంలో 27% భారతదేశంలో మాత్రమే నమోదైనాయి. 28.2 లక్షల కేసులు నమోదైనాయి. దీంట్లో డెత్ చూసుకుంటే కనుక 3,42,000 మంది చనిపోయారు అనమాట. సో ప్రపంచంలోనే మొదటి ప్లేస్లో భారతదేశం ఉందన్నమాట ఈ యొక్క టీబీ రిపోర్ట్లు నమోదవడంలో. సెకండ్ ప్లేస్ ఇండోనేషియా 10%, చైనా 7.1, తర్వాత ఫిలిప్పీన్స్ 7%, పాకిస్తాన్ 5.7%. ఈ యొక్క టీబీ అనేది ఎలా వస్తుందంటే బ్యాక్టీరియా వస్తుంది, మైకోబాక్టీరియం. గాలిలో స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈ యొక్క మైకోబాక్టీరియం వల్ల టీబీ వస్తుందన్నమాట. ఊపిరితిత్తుల మీద ప్రధానంగా దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. మరొక అంశం, పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంలో తొలి వాణిజ్య విమానం ఏంటంటే వర్జిన్ అట్లాంటిక్ విమానానికి సంబంధించి బోయింగ్ 787. ఈ యొక్క పర్యావరణ హిత అంటే ఏంటి చూద్దాం. ATF ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. సాధారణంగా మన విమానాలు నడవడానికి ఒక ఫ్యూయల్ ఏంటంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఉపయోగిస్తాం. కాకపోతే ఈ యొక్క అట్లాంటిక్ సంబంధించి విమానంలో ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని వాడారనమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఇది వల్ల ఏంటంటే పర్యావరణానికి నష్టం చేకూరుతుంది అనమాట. తద్వారా ఏంటంటే పర్యావరణానికి హితం చేకూరాం అంటే మంచి చేకూర్చే యొక్క ఫ్యూయల్ ఎలాగ చేశారంటే మన ఇంట్లో వాడివేసిన వంట నూనెలు, అలాగే జంతువులకు సంబంధించి వ్యర్థ కొవ్వులు, ఫ్యాట్స్, అలాగే పాడైపోయిన మొక్కజొన్న నుంచి తీసిన సింథటిక్ కిరోసిన్, మొక్కజొన్న నుంచి తీసిన సింథటిక్ కిరోసిన్, ఈ సింథటిక్ కిరోసిన్, ఈ 3 మిశ్రమాలు వాడి ఈ యొక్క సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని వాడారనమాట. దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క అట్లాంటిక్ విమానంలో ప్రయాణం కూడా స్టార్ట్ చేసే తొలి వాణిజ్య విమానం అనమాట. ఈ యొక్క పేరు చూసుకోవాలి, వర్జిన్ అట్లాంటిక్ విమానం సంబంధించి బోయింగ్ 787. మరొక అంశం, ప్రాజెక్ట్ కుష గగనతల రక్షణ కవచం అనమాట ఇది. సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన ఇండియా తీసుకుంటే కనుక ఇండియా నుంచి చుట్టుపక్కల దేశం నుంచి ఏ దేశం నుంచి శత్రు దాడి జరిగిన అంటే రాకెట్ల దాడి కానీ విమాన దాడి కానీ జరిగినా కూడా ఇప్పుడు ఎలాగుంటుందంటే సిస్టమ్ ఎలాగుంటుందంటే సేమ్ ఇజ్రాయెల్కి సంబంధించి ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉంటుందమ్మా. ఐరన్ డోమ్ టెక్నాలజీ, ఈ యొక్క ఐరన్ డోమ్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే ఇలాగా ఇప్పుడు ఏదన్నా ఇలా ఉంటుందన్నమాట. శత్రు దేశాల నుంచి ఏదైనా రాకెట్ వచ్చినా ఆటోమేటిక్గా అదే యాక్టివేట్ అయిపోయి వాళ్ళకి సంబంధించి ఆటోమేటిక్గా మళ్ళీ ప్రతిదాడి చేస్తుందన్నమాట. అలాగే భారతదేశానికి సంబంధించి గగనతలం ఏదైతే ఉందో ఆ గగనతలం పరిరక్షణ కోసం మనం కూడా ఇజ్రాయెల్ టైప్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ కుషాని తీసుకొచ్చామన్నమాట. ప్రాజెక్ట్ కుషా ఇది కూడా భారతదేశం చుట్టుపక్కల దేశాల నుంచి శత్రుదాడి జరిగిన, విమానాల దాడి జరిగిన, రాకెట్ల దాడి జరిగినా కూడా భారతదేశం సంబంధించి గగనతలాన్ని పర్యవేక్షిస్తుందన్నమాట. దీనికి సంబంధించి ఏంటంటే DRDO 21,700 కోట్లతో ఈ యొక్క ప్రాజెక్ట్ని నిర్మిస్తుందన్నమాట. దీంట్లో చూసుకుంటే స్పెషాలిటీ చూసుకుంటే కనుక దీంట్లో 3 స్టేజ్లు ఉంటాయి అనమాట, 3 రకాలు ఉంటాయి. ఏంటంటే LR శామ్స్ అంటారు, లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, సర్ఫేస్ నుంచి ఎయిర్కి. దీనిలో చూసుకుంటే కనుక 3 స్టేజ్లు అన్నాం కదా. దీంట్లో ఒక రేంజ్ చూసుకుంటే కనుక LR శామ్స్ మొత్తం మూడిట్లో ఫస్ట్ది 150 కిలోమీటర్స్, తర్వాతది 250, తర్వాతది 350 కిలోమీటర్స్ దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది ఛేదిస్తుంది. సో ఇలాంటిదే భారతదేశంలో ఆటోమేటిక్గా ఇంకోటి ఉందన్నమాట. అదేంటంటే S-400. ఆ S-400 కూడా ఇలాంటి మిషనే కాకపోతే ఏంటంటే మనం రష్యా నుంచి తీసుకున్నాం, ఇది వచ్చేసరికి స్వదేశంగా మనం తయారు చేస్తున్నాం DRDO ద్వారా. ఈ యొక్క S-400 చూసుకుంటే కనుక అది లాంగ్ రేంజ్ కాదు, షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, భారతదేశంలో మొట్టమొదటిది ఇది. మరొక అంశం, త్రిశక్తి ప్రహర్. భారతదేశంలో త్రివిధ దళాలు మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 త్రివిధ దళాలు కలిపి ఒక ఈవెంట్ని స్టార్ట్ చేసినాయి. అదేంటంటే త్రిశక్తి ప్రహర్. ఎక్కడ స్టార్ట్ అయిందంటారు? జైసల్మేర్, రాజస్థాన్. మొత్తం 25,000 మందితో ఇది స్టార్ట్ అయిందనమాట. ఈ యొక్క రాజస్థాన్కి సంబంధించి త్రిశక్తి ప్రహర్, త్రివిధ దళాలు మొత్తం 3 పాల్గొంటాయి అన్నమాట దీంట్లో. మరొక అంశం, ఎన్కోర్. ఎన్కోర్ అనేది సాఫ్ట్వేర్. ఇది ఏంటంటే ఎవరు డెవలప్ చేశారంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇటీవల కాలంలో 5 రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్ జరిగినాయి కదా, దానికి సంబంధించి ఈ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ఒక సాఫ్ట్వేర్
ఎన్కోర్ అనే సాఫ్ట్వేర్. ఈ ఎన్కోర్ అనే సాఫ్ట్వేర్ అనేది ఎవరికి యాక్సెస్ ఉంటుందంటే ప్రజలకు కాదు, రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతనికి ఎలిజిబుల్ అనమాట. రిటర్నింగ్ ఆఫీసర్ ఈజీగా ఈ యొక్క ఎన్కోర్ సాఫ్ట్వేర్ ద్వారా ఎంతమంది ఓటు వేయదలిచిన వాళ్ళు ఎంతమంది ఓటు వేశారో అలాగే సంబంధించి కౌంటింగ్ సమయంలో కూడా అతనికి ఈజీగా యాక్సెస్ అవుతుందన్నమాట ఎన్కోర్ సాఫ్ట్వేర్ వల్ల. సో ఎలక్షన్ కమిషన్ న్యూస్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ గురించి చూసుకుంటే కనుక మనకి 15th పార్ట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఉంటుంది. దీనికి సంబంధించి ఆర్టికల్స్ 324 to 329. ఇది స్టాటిక్ పార్ట్. ఎన్కోర్ అనే సాఫ్ట్వేర్ ప్రధానంగా ఎవరికి యూజ్ అవుతుందంటే రిటర్నింగ్ ఆఫీసర్స్కి. మరొక అంశం, ఇటీవల కాలంలో ఏ దేశానికి సంబంధించి ప్రధానమంత్రిగా అలాగే అధ్యక్షుడిగా ఎన్నికైన వాళ్ళు ఇంపార్టెంట్ అనమాట. మరొక అంశం అలాంటిదే, స్పెయిన్కి సంబంధించి ప్రధానిగా పెడ్రో సాంచెజ్ అనమాట. ఈయనకి సంబంధించి 350 ఎంపీలలో ఈయనకి మద్దతు 179 మెంబర్స్ మద్దతు ఉందన్నమాట. సో మరొకసారి ప్రధానిగా స్పెయిన్కి సంబంధించి పెడ్రో సాంచెజ్ అనమాట. మరొక అంశం పేటెంట్స్ న్యూస్లో ఉంది. ఏంటంటే ఇన్నోవేషన్ లెడ్ గ్రోత్, హైయెస్ట్ ఎవర్ పేటెంట్స్ గ్రాంటెడ్ అనమాట. 2013-14 సంవత్సరం చూసుకుంటే కనుక పేటెంట్స్ అనేది 4227 మాత్రమే ఉండేవి. సో ఏంటంటే 2023-24 సంబంధించిన పేటెంట్స్ అనేది 41,010 ఉన్నాయన్నమాట. హైయెస్ట్ ఎవర్ పేటెంట్స్ గ్రాంటెడ్ బై ఇన్ 2023-2024 ఇయర్కి సంబంధించి ఎక్కువ అనమాట. ఇప్పటి వరకు ఇన్ని పేటెంట్స్ ఎప్పుడూ ఇవ్వలేదన్నమాట. మరొక అంశం, పిఎం టు లాంచ్ పీవీటీజీ మిషన్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. భారతదేశంలో ఇటువంటివి 75 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఈ ట్రైబ్స్లో కూడా అత్యంత వెనుకబడిన వర్గాల వాళ్ళు అనమాట వీళ్ళు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలు మరియు యూటీస్లో కలుపుకొని 75 ఉన్నాయన్నమాట. ఇలాంటికి సంబంధించి మొత్తం 220 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి 22,500 గ్రామాల్లో చూసుకుంటే కనుక మొత్తం వీళ్ళ యొక్క పాపులేషన్ 28 లక్షలు మాత్రమే. వీరికి సంబంధించి పీవీటీజీ మిషన్లో 24,000 కోట్లతో హోలిస్టిక్ అప్రోచ్లో, అంటే వీళ్ళకి సంబంధించి శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్డు ఫెసిలిటీ కానీ, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, న్యూట్రిషన్ సంబంధించి ఓవరాల్ హోలిస్టిక్ అప్రోచ్లో వీళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పి పిఎం పీవీటీజీ మిషన్ని స్టార్ట్ చేశారు 24,000 కోట్లతో జనజాతీయ దివస్ రోజున. మరొక అంశం, సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ 17 న్యూస్లో ఉంది. ఈ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ ఎవరి మధ్యలో అంటే ఇండియాకి నేపాల్కి మధ్యలో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. అలాగే ఇండియాకి చైనాకి సంబంధించి హ్యాండ్ ఇన్ హ్యాండ్, అలాగే వజ్రప్రహార్, ఇలాంటివన్నీ చాలాసార్లు న్యూస్లో ఉంటాయి అనమాట. ఇవి చూసుకోవాలి. సూర్యకిరణ్ అనేది 17th ఎడిషన్ అనమాట. ఎక్కడ జరిగిందంటే పితోర్గర్, ఉత్తరాఖండ్ అనమాట. మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఇండియాకి నేపాల్కి సంబంధించి 17th ఎడిషన్ అనమాట. మరి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 2011 అనమాట స్టార్ట్ అయింది. మరొక అంశం, ఇస్రోకి సంబంధించి సైంటిస్ట్ విఆర్ లలితాంబిక కన్ఫర్డ్ హైయెస్ట్ ఫ్రెంచ్ సివిలియన్ అవార్డు అనమాట. సో ఇటీవల కాలంలో ఇస్రోకి సంబంధించి సైంటిస్ట్ విఆర్ లలితాంబిక గారికి ఫ్రెంచ్కి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట, లీజియన్ డి హానర్ అంటారు అనమాట. ఈ అవార్డు లభించిందనమాట ఇస్రోకి సంబంధించి లలితాంబిక గారికి. మరొక అంశం, సౌత్ ఈస్ట్ ఆసియాకి సంబంధించి ఫస్ట్ నైట్ స్కై శాంచురీ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ లాంచ్ అయిందంటే లడఖ్ అనమాట. సో ఏంటంటే ఎవరి సహాయంతో అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు వారి సహాయంతో భారతదేశంలో ఈ లడఖ్లో ఏర్పాటు చేయడం. ఎక్కడంటే హ్యాన్లీ అనే విలేజ్ అనమాట. హ్యాన్లీ అనే విలేజ్ ఎక్కడుందంటే ఈస్టర్న్ లడాఖ్లో ఉందన్నమాట. దీనికి సంబంధించి సౌత్ ఈస్ట్ ఆసియాకి సంబంధించి ఫస్ట్ నైట్ స్కై శాంచురీ లడాక్. మరొక అంశం, ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్. దేశంలోనే తొలి అంతర్గత జల రవాణా ప్రాజెక్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. రాష్ట్రంలో అంతర్గత జల రవాణాని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా అంతర్గత జల రవాణా ద్వారా ప్రత్యేకంగా ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీలో భాగంగా మొట్టమొదటి ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి పల్నాడు డిస్టిక్. ఎన్టీఆర్ డిస్టిక్లో ఎక్కడంటే ముక్త్యాల అనే ప్రాంతం నుంచి పల్నాడులో మాదిపాడు అనే యొక్క ప్రాంతం వరకు ఈ యొక్క ఫెర్రీ సర్వీసు సరుకు రవాణాని స్టార్ట్ చేయబోతుంటే ఏపీ ప్రభుత్వం చెప్పిందనమాట. సో ఏంటంటే ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీలో భాగంగా మొట్టమొదటి ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడంటే ముక్త్యాల టు మాదిపాడు అని చెప్పాలి. దేశంలోనే తొలి ప్రాజెక్ట్ అనమాట ఇది. మరొక అంశం,
ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్, ICID అంటారు. ఈ సమావేశం ఇటీవల కాలంలో ఎక్కడ జరిగిందంటే మన విశాఖపట్నంలో జరిగిందనమాట. సో ఏంటంటే సుస్థిర నీటి నిర్వహణలో భాగంగా ఈ యొక్క ICID అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట 1950లో. సుస్థిర సాగునీటి నిర్వహణలో భాగంగా 1950లో ఈ యొక్క ICID ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో భారతదేశంలో 1966లో ఈ సమావేశం సంబంధించి చివరి సమావేశం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మన విశాఖపట్నంలో ఈ సమావేశం జరిగిందనమాట ఆల్రెడీ. దీనికి సంబంధించి ఎవరు ఈ యొక్క సమావేశం ప్రారంభించారంటే కేంద్ర జలశక్తి సంబంధించి మినిస్టర్ గజేంద్ర షెకావత్ గారు, అలాగే ఇండియన్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సంబంధించిన సంస్థ ప్రతినిధులు, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కలిపి ఈ యొక్క సమావేశాన్ని విశాఖపట్నంలో ప్రారంభించారన్నమాట. ఇటీవల కాలంలో ICID సమావేశం ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం అని చెప్పాలి. మరొక అంశం, ఆంధ్ర యూనివర్సిటీకి తొలిసారిగా A++ గ్రేడ్ వచ్చిందనమాట. ఈ యొక్క A++ గ్రేడ్ ఎవరిస్తారంటే చూద్దాం. NAAC నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్ అనమాట. ఇది ఎలా ఏర్పాటు చేసిందంటే UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 1994 ద్వారా ఈ NAAC అనేది ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఇది NAC అనేది ఏం పని చేస్తుందంటే భారతదేశంలో యూనివర్సిటీలు కాలేజీలకు సంబంధించి పర్ఫార్మెన్స్ అనేది ఎవాల్యుయేషన్ చేస్తుందన్నమాట. సో దానిలో భాగంగా ఈ యొక్క 3.74 స్కోర్తో ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఈ యొక్క A++ గ్రేడ్ వచ్చిందనమాట. సో భారతదేశంలో ఇప్పటి వరకు 3 యూనివర్సిటీలకు మాత్రమే A++ గ్రేడ్ అవార్డ్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి బెంగళూరు యూనివర్సిటీ, తర్వాత వచ్చేసరికి SRM యూనివర్సిటీ, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ అనమాట. సో ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పటి వరకు మొత్తం 36 అండర్ గ్రాడ్యుయేట్స్, తర్వాత 118 PG, 57 PhD కోర్సులు, అలాగే 11 డిప్లొమా కోర్సులు అందిస్తుంది అనమాట ఆంధ్ర యూనివర్సిటీ అనేది. ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఫస్ట్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1926 ఏప్రిల్ 26 ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఫస్ట్ దీనికి కేంద్రం విజయవాడ. దాని తర్వాత 1930లో విశాఖపట్నానికి మార్చడం జరిగిందనమాట. సో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ CR రెడ్డి గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు. సో అది మరొక అంశం, అనంతపురం జిల్లా రైతుకి కర్మవీర చక్ర అవార్డు వచ్చింది. ఎవరిచ్చారంటే చూద్దాం, ఎందుకు ఇచ్చారో చూద్దాం. కర్మవీర చక్ర అవార్డు అనమాట. ఈ కర్మవీర చక్ర అవార్డుని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితితో పాటు కర్మవీర్ ఫెలోషిప్, ఈ కర్మవీర్ ఫెలోషిప్ అనేది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ రెండు కలిపి ప్రపంచంలో ఎవరైతే విద్య, వైద్యం, ఆరోగ్యం, అలాగే క్రీడలు, వ్యవసాయ రంగంలో ఎవరైతే విశేష కృషి చేశారో తమ రంగాల్లో వారికి కర్మవీర అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట, కర్మవీర చక్ర అవార్డు. సో ఈయనకి ఎందుకు వచ్చిందంటే ఈ నారాయణప్ప అనంతపురం జిల్లాకు సంబంధించి కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సాధారణంగా ఈయనకి ఎందుకు వచ్చిందో చూద్దాం. సాధారణంగా మనం ఒకవేళ పంట వేస్తే కనుక పంట అనేది కోత అంటే చేతికి వచ్చే టైంకి 60 నుంచి 180 రోజులు టైం పడుతుంది అనమాట. సాధారణంగా ఈయన ఏం చేస్తారంటే ఈయనకున్న 2 ఎకరాల పొలంలో ఏం చేస్తారంటే విభిన్న మొక్కలు వేయడం స్టార్ట్ చేశాడు, రకరకాల పంటలు వేయడం స్టార్ట్ చేశాడు. తద్వారా ఏంటంటే ఈయనకి వారం మనీ జనరేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్నే ATM వ్యవసాయంలో ఎనీ టైం మనీ విధానంతో ఈయనకి గుర్తింపు రావడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఈయనకి కర్మవీర చక్ర అవార్డు ఇచ్చారనమాట.